మెగా9 టీవీ నేను మానస. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం మీద మాత్రం చాలా చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇక ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా పెడతారని ప్రచారంలో ఉన్నటువంటి విగ్రహం మధ్య కంపారిజన్ మొదలైంది. ఒక్కసారి ఆ కంపారిజన్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాబోతున్న సందర్భంగా ఇలా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఇదే తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఆవిష్కరించబోయేది ఇలా ఉండబోతోంది అని చెప్పేసి ఒక ఫోటో అయితే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది. మరి దానికి సంబంధించి ఈరోజు మనం చూద్దాము. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేయబోతుందో ఆ విగ్రహానికి వ్యత్యాసం ఏ విధంగా ఉంది, డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ మనము పిక్చర్ చూసుకుంటూ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ ఇది మనం చూసినట్టయితే ఈ ఫోటో ఎక్కువగా వైరల్ అవుతుందన్నమాట. ఎల్లుండి ఏదైతే ఆవిష్కరణ చేయబోతున్నారో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఆ ప్లేస్లో ఇలా ఉండబోతోంది విగ్రహం అని చెప్పేసి అయితే టాక్ అనేది వస్తూ ఉంది. ఎక్కువగా ఈ ఫోటో అనేది ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ అవుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడి వైపు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా చాలా ప్లేసెస్లో తల్లి విగ్రహాన్ని ఇలా ఏర్పాటైతే చేశారు. అయితే ఈ పాత విగ్రహానికి ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ రాబోతున్నటువంటి విగ్రహానికి వ్యత్యాసం చూస్తే మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహం ఇలా ఉండబోతోంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ లేదు. బికాస్ మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషను రాలేదు. కానీ జస్ట్ ఈ ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. అయితే ఈ డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ చూడండి, గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉంది, చాలా నిండుగా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కిరీటం ఉంటుంది చక్కగా అమ్మవారికి ఉన్నట్టు. అలాగే మన భరతమాతకి కూడా ఇలానే ఉంటుంది విగ్రహము, కిరీటము. సో చక్కగా పెద్దని బొట్టు, అలాగే ఆభరణాలు కూడా చూసుకున్నట్టయితే చక్కని బంగారు ఆభరణాలు మనకి కంటే అని అంటారు, కంఠానికి పట్టేసి ఉంటుంది. ఇది తెలంగాణలో ఎక్కువ మంది పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయమైన నగ అని చెప్పొచ్చు. అలాగే ఇళ్ళు వేరే లాంగ్ హారం అని చెప్పొచ్చు, ఇంకా నడుము గొలుసు, వడ్డానము, ఇవన్నీ కూడా చేతికి కూడా బంగారు ఆభరణాలు, బంగారు గాజులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 2 చేతులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కుడి చేతిలో మనకి చేతి నిండా కూడా ధాన్యపు రాసులు, కంకులు మనకు కనిపిస్తున్నాయి, మొక్కజొన్న కంకులు ఇలా. ఇంకా సో ఇటువైపు చూసుకున్నట్లయితే తెలంగాణ యొక్క ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ, సో బతుకమ్మ పండుగని ప్రతీకగా తీసుకుంటూ ఎడమ వైపున బతుకమ్మని కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఓవరాల్గా మనం శారీ చూసుకున్నట్లయితే చక్కగా ఎరుపు రంగు వర్ణంలో చీర అంతా కూడా ఉంటుంది ప్లెయిన్గా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. బార్డర్స్ అయితే చక్కగా మనకి గోల్డ్ కలర్లో మెరుస్తూ చాలా చాలా బాగుందన్నమాట. కాలికి మెట్టలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి విగ్రహం గురించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో కిరీటం అయితే లేదు, ప్లెయిన్గా ఉంది. అంటే తల్లి మన ఇంట్లో, మన తెలంగాణలో ఆడపడుచులు, మహిళలు ఎలా ఉంటారో దానికి ప్రతీకగా అలా సింబాలిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా వేషధారణ కనిపిస్తుంది. విగ్రహం లేదు. జ్యువెలరీ ఏదైతే ఉందో కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ కంటెర ఏదైతే ఉందో అదైతే ఇక్కడ కంటిన్యూ చేశారు. చెవులకి కమ్మలు, తర్వాత చిన్న గొలుసులు, ఇక్కడ కూడా 3 ఉన్నాయి స్టెప్స్, ఇక్కడ 3 ఉన్నాయి. కానీ కొంచెం గోల్డ్ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే డ్రెస్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను, ఇక్కడ కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషనే కానీ కొంచెం కాంట్రాస్ట్లో, అంటే శారీ గ్రీన్లో ఉంది, బ్లౌజ్ రెడ్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి శారీ టోటల్ రెడ్లో ఉండి బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ అలాగే గాజులు మనం చూసుకున్నట్లయితే చేతికి ముందుగా ఫస్ట్ అభయహస్తం మనకు కనిపిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ గుర్తు కూడా ఇదే కదా అభయహస్తం. సో అందుకని కూడా ఇది పెట్టారని చెప్పుకోవచ్చు మనము. అండ్ ఇటువైపు చూసుకుంటే ఎడమ వైపున మనకి కంకులు కనిపిస్తున్నాయి, మొక్కజొన్న ఇంకా ఇతర పంటలకు సంబంధించినటువంటి కంకులు ఎడమ చేతిలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కుడి చేతిలో ఉన్నాయి, ఇటు వచ్చేసరికి ఎడమ చేతికి మారాయి. ఇంకా గాజులు మనం చూసుకున్నట్లయితే గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్లో గాజులు మనకు కనిపిస్తున్నాయి నిండుగా. అయితే ఇక్కడ మాత్రం గాజులతో పాటు, మట్టి గాజులతో పాటు మనకి బంగారు గాజులు కూడా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ప్యూర్
మట్టి గాజులే కనిపిస్తున్నాయి. ఇంకా ఓవరాల్గా శారీ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో ఉండి బార్డర్ అనేది మనకి గోల్డ్ కలర్ బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం గోల్డిష్ కలర్ కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. వేషధారణ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే కాళ్ళకి మనం చూసుకున్నట్లయితే సేమ్ పట్టీలు ఇక్కడ కూడా ఇచ్చేశారు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మనము రెండింటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ పీఠం అనేది లేదు. అంతకుముందు ఉన్నటువంటి విగ్రహంలో, ఇప్పుడు ప్రెజెంట్ రాబోతున్న విగ్రహంలో ఇలా ఒక పీఠం కూడా ఏర్పాటు చేసి పీఠం పైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, దాని తర్వాత పీఠం కూడా చూసుకున్నట్లయితే సింపుల్గా ఉండకుండా ఇక్కడ కూడా ఒక మీనింగ్ దాగున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే పిడికిలి బిగించింది. తెలంగాణ పోరాటంలో పిడికిలి బిగించి పోరాటం చేశారు కదా, విజయం సాధించారు. మరి దానికి ప్రతీకగా, పోరాటానికి ప్రతీకగా ఇక్కడ పిడికిలి గుర్తులు మనకు చేతులు కనిపిస్తున్నాయి కదా, అలా అనుకోవచ్చు. పోరాటానికి ప్రతీక అనుకోవచ్చు. ఆ పోరాటానికి అభయం ఇస్తూ, సపోర్ట్ ఇస్తూ, చేతులు ఇలా ప్రొటెక్ట్ చేస్తూ మనకి ఇటువైపు చేతులు అనేవి ఇలా కాపాడుతున్నట్టు లేదా సపోర్ట్ చేస్తున్నట్లు మనకి ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇటువైపు ఈ చేతులు సపోర్ట్ చేస్తున్నటువంటి పీఠం పైనే తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటైంది అన్నట్టుగా. అంటే కొద్దిగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆ సపోర్ట్ని సింబాలిక్గా తీసుకుంటూ ఇలా ఈ పీఠం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు, కానీ లాంచింగ్ అయితే జరగలేదు, క్లోజ్డ్గా ఉంది. సో ఎప్పుడు అక్కడ లాంచ్ చేస్తారు అంటే 2-3 రోజుల్లో లాంచింగ్ చేస్తారు. అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించిన తర్వాత మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేశారు, వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారు, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉంది అనేది మనకి మరికొన్ని రోజులు తెలిసిపోతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.